మళ్ళీ భూపాలపల్లికి మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. 26వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమాదేవిని గెలిపించాలని కోరుతూ జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరయ్యారు. క్రమశిక్షణతో పనిచేసే లీడర్ గా రమాదేవికి పేరుందని, కేసీఆర్ హయాంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాను తీసేసే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. జిల్లా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా, జిల్లాను తీసేసే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కు ఓటేస్తారా, ప్రజలే ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. 26వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ అభ్యర్థిని రమాదేవి గారు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యం, వారికి కొంత ప్రజాసేవలో అనుభవం ఉంది. వారు క్రమశిక్షణతో పనిచేసే నాయకురాలు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు ఈ ప్రాంతంలో చెప్తున్నారు. మరి గత 2 సంవత్సరాలుగా పట్టణ ప్రాంతాలకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డబ్బులు మంజూరు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లెలతో పాటు పట్టణాలకు కూడా నిరంతరం నిధులు మంజూరు చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. పట్టణాల రూపురేఖలు కూడా అద్భుతంగా మార్చిన నేపథ్యం ఉంది. మంచి రోజులు రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రమాదేవి గారిని కూడా ఈ వార్డులో గెలిపించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాని ప్రకటించి గౌరవ కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసినారు. జిల్లా వచ్చింది, జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది, అనేక కార్యాలయాలు వచ్చినాయి. గతంలో ఈ ప్రాంతం వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే పరకాల కురికేది, పరకాల్లో పని చేసుకునేది. వైద్యం కావాలన్నా, ఏది కావాలన్నా, చదువు కావాలన్నా బయటికి పోయేది. ఇలా ఇక్కడే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి. మరి జిల్లా తీసేస్తారట. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జిల్లా తీసేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన అనుకో బుద్ధి వచ్చన్నా జిల్లాలు పోకుండా ఆపుతారు. కాబట్టి దయచేసి మీరు కూడా అందరు ఆలోచించుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయవలసిందిగా, రామాదేవి గారిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.